చికెన్ కర్రీ తయారు చేసుకుందాం. చికెన్ బాయిల్ చేసుకోవాలి. ముందుగా చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు, ఈ రెండు కలిసేలా మిక్స్ చేసుకోవాలి. పసుపు ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని ఈ చికెన్ బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చికెన్ చక్కగా బాయిల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మసాలా సిద్ధం చేసుకుందాం. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు: అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, ధనియాలు, చెక్క, లవంగాయ, యాలకులు 2, చెక్క కొంచెం, 4 లవంగాలు, 2 యాలక్కాయలు, కొన్ని ధనియాలు, ఇవన్నీ కలిపి మనం మిక్సీ చేసుకుందాం. అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, ధనియాలు, చెక్క, లవంగా, యాలక్కాయలు, ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. మసాలా మొత్తం చక్కగా అన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇలా మెత్తని పేస్ట్లా పట్టుకోవాలి ఫ్రెండ్స్. చికెన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఆయిల్, కొత్తిమీర, మసాలా, కల్లుప్పు, కారం, పసుపు, కల్లుప్పు, కారం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని సిమ్లో పెట్టుకుందాం. ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేడి చేసుకుందాం ఫ్రెండ్స్. చికెన్ కర్రీకి ఆయిల్ వేడింది ఫ్రెండ్స్. పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం. పచ్చిమిర్చి ముక్కలు చక్కగా వేసుకున్నాం ఆయిల్లో. మనం మిక్సీ చేసుకున్న మసాలా వేసుకున్నాం ఫ్రెండ్స్. చక్కగా కలుపుతుంది. కొంచెం తగిన చిటికెడు పసుపు వేసుకొని మసాలా వేయించుకుందాం. చక్కగా కలర్ చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేసుకుందాం మసాలా. చక్కగా మసాలా ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్. బాయిల్ చేసిన చికెన్ యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మసాలా అన్ని కలిసేలా మిక్స్ చేసుకుందాం. చక్కగా మసాలాలో ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్.
చక్కగా మసాలాలో చికెన్ ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. తగినంత కల్లుప్పు కూడా యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇవన్నీ కలిసేలా మిక్స్ చేసుకుందాం. చక్కగా ఉడకనిద్దాం ఫ్రెండ్స్. చక్కగా ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్. చక్కగా టమాటా మొత్తం కర్రీలో కలుపుతుంది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం. మనం కారం యాడ్ చేసుకుందాం. కూరకు తగినంత కారం యాడ్ చేసుకుందాం. అన్నీ కలిసేలా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. చక్కగా మగ్గనిద్దాం. ఒకసారి మూత తెచ్చి చూసుకుందాం ఫ్రెండ్స్. చక్కగా కారం మగ్గిపోయింది. ఇప్పుడు మసాలా మిక్స్ చేసిన వాటర్ యాడ్ చేసుకుందాం. గ్రేవీకి సరిపడా వాటర్ కలుపుకుందాం. చక్కగా కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్. మసాలా వాటర్ వేసాము ఫ్రెండ్స్. చక్కగా బాయిల్ అవుతుంది. మనం ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుందాం. అన్నీ కలిసేలా కలుపుకుందాం ఫ్రెండ్స్. చక్కగా ఉడకనిద్దాం. చక్కగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ చికెన్ కర్రీ. ఇప్పుడు మనం ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్నాం. కొంచెంసేపు ఉడకనిద్దాం. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మా కర్రీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.